జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎంటీఎంసీ ఆధ్వర్యంలో మంగళగిరి తాడేపల్లిలో ర్యాలీలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జరుపుకునే జాతీయ ఓటర్ల దినోత్సవంను మంగళగిరి విజయ్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జరిపారు. ఓటు హక్కు పైన, ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ప్రజలకు అవగాహన కలిగించే విధంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ రగడ రాజశేఖర్ మాట్లాడుతూ, యువత ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకుని భవిష్యత్తులో తమకు ఉద్యోగ అవకాశాలను కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పేర్కొన్నారు. ఎంఆర్ఓ దినేష్ రాఘవేంద్ర మాట్లాడుతూ, ప్రతి పౌరుడు ఓటు హక్కును ప్రాథమిక బాధ్యతగా స్వీకరించాలని తెలియజేశారు. ర్యాలీలో భాగంగా విజే జూనియర్ కళాశాల వద్ద విద్యార్థులను మానవహారంగా ఏర్పాటు చేసి ఎస్డీసీ అండ్ ఈఆర్ఓ శ్రీలక్ష్మి విద్యార్థుల చేత భారత పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై స్థిరమైన విశ్వాసం కలిగి మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛ, న్యాయమైన, శాంతియుత ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టుకుంటామని, ప్రతి ఎన్నికలలో నిర్భయంగా మతం, జాతి, కులం, కమ్యూనిటీ, భాష లేదా ఏదైనా ప్రేరేపణల ప్రభావానికి లోను కాకుండా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నాదెళ్ల శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ గంజీ లక్ష్మి, ఎంఆర్ఐ గోపి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తాడేపల్లి టౌన్లో కూడా ఎంటీఎంసీ ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ముందుగా సభకు నమస్కారం అండి. అందరికీ నమస్కారం. అందరికీ కూడా జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. మనం 2011వ సంవత్సరం నుంచి ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ రోజున జనవరి 25వ తేదీన మనం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. ఈ రోజున 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం యొక్క మంగళగిరి కాన్స్టిట్యున్సీలో భాగంగా తాడేపల్లి మండల్ అలాగే తాడేపల్లి అర్బన్కి సంబంధించి మనం సంయుక్తంగా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలను ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు చూస్తే హై స్కూల్ విద్యార్థులతో మనం ఒక ర్యాలీని నిర్వహించాం. అలాగే ఒక మానవహారాన్ని నిర్వహించాం. అలాగే వాళ్ళకి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, అలాగే ఎలక్ట్రీషియన్ వంటి ఇతర పోటీలు నిర్వహించి ఈ యొక్క వారికి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మెయిన్ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఓటు అనేటువంటిది ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత బలమైనదో మనం అంతకు కూడా తెలుసు. సో ఒక ఓటు హక్కు ద్వారానే మనకు కావాల్సిన నాయకులను ఎన్నుకోగలం. మన యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను మనం నిలబెట్టాలంటే ఒక మంచి నాయకులను ఎన్నుకోవాలి. అందుకు మన ఓటును అందరూ కూడా బాధ్యతగా వినియోగించుకోవాలి. ముందు ఓటుగా వినియోగించుకోవాలంటే ముందు ఓటర్గా నమోదవ్వాలి. సో ఓటర్గా నమోదవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో 17 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా ప్రాస్పెక్టివ్ ఓటర్గా నమోదవడానికి అవకాశం ఉంది. సో బిఎల్ఓలు కూడా ఈ యొక్క సర్వేలో భాగంగా మన యొక్క ప్రతి సచివాలయం కూడా సెక్రటరీస్ బిఎల్ఓలు ఉన్నారు. మీరు వాళ్ళే 17 సంవత్సరాలు నిండిన వారి వద్దకు వచ్చి ఓటు హక్కు నమోదు చేయమని మీకు వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. జస్ట్ మీరు వాళ్ళు కోఆపరేట్ చేసినట్లయితే మీరందరూ కూడా ప్రాస్పెక్టివ్ ఓటర్గా నమోదు అవ్వచ్చు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా 100% యొక్క ఓటు ఓటింగ్ నెట్ పరిధిలో ఉండాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు అవ్వాలనేది ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే బాధ్యతాయుతంగా ఓటు హక్కును కూడా వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.